रेन गेज मीटर्लु చెడిపోయాయట మా హయాంలోనే చెడిపోయాయట మేము పట్టించుకోలేదట ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు కనుక్కున్నాడట ఇప్పుడు రిపేర్ చేయిస్తున్నాడు నిజంగా సిగ్గుండాలి రామోజీరావు ఈనాడు దినపత్రికకు రాయడానికి ఇంతగా ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ5 చంద్రబాబు నాయుడు ఇంతమంది కలిసి ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఇంతగా తాపత్రయపడతా ఉన్నారంటే అసలు వీళ్ళు మనుషులేనా అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా నేను ఇవాళ చెప్తా ఉన్నా ఎంత దారుణంగా ఉంది వీళ్ళ పాలన అంటే నిన్న పెదకూరుపాడు నియోజకవర్గంలో జరిగిన ఘటన మా ఎక్స్ఎమ్మెల్యే శంకర్రావు పెదకూరుపాడు ఎక్స్ఎమ్మెల్యే శంకర్రావు అన్న పెదకూరుపాడులో ఈ విపత్తు వల్ల వరదల విపత్తు వల్ల జరిగిన నష్టాల్లో పాలు పంచుకుంటూ రైతులకు ప్రజలకు తోడుగా ఉండేందుకు తాను బయలుదేరుతా ఉంటే తాను వెళ్లకుండా కారును అడ్డగించి ఒక ఎమ్మెల్యే కారును ఎక్స్ఎమ్మెల్యే కారును అడ్డగించి ఆ కారును పగలగొడతారు తాను వరద బాధితులను చూడకూడదట వరద ప్రాంతాన్ని తాను పరామర్శించకూడదట నిజంగా వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఇలా ఎవరు కూడా పోకూడదు ఇలా ఎవరు కూడా చూడకూడదు ఇలా ఎవరు కూడా మాట్లాడకూడదు ఇలా జరిగింది అని అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన ఈ తప్పిదాలు బయటికి రావు అని వీళ్ళు అనుకుంటున్నారు అయ్యా చంద్రబాబు ఇవన్నీ తాత్కాలికమే నష్టం జరిగింది ప్రజలకు కష్టం వచ్చింది ప్రజలకు దెబ్బ తగిలింది ప్రజలకు నొప్పి కలిగేది ప్రజలకు ఆ ప్రజలు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న ఈ తప్పులను ఒకదానికి ఒకటి యాడ్ చేసుకుంటూ పోతా ఉన్నారు యాడ్ చేసుకుంటూ పోయి శిశుపాలని పాపాల మాదిరిగా మీ 100 తప్పులు కూడా వేగంగా ముందుకు పడతా ఉన్నాయి అడుగులు మీరు భూస్థాపితమైపోయే రోజులు కూడా త్వరలోనే వస్తా ఉన్నాయి మీరు మీ పార్టీని కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఇక్కడ నుంచి సామిరెడ్డి అని ఇదే పెదకూరుపాడు నియోజకవర్గానికి సంబంధించిన మరో నాయకుడు సామిరెడ్డి విషయంలో పరామర్శించడానికి పోతా ఉన్నా తాను గతంలో మార్కెట్ యార్డ్ చైర్మన్గా చేసిన వ్యక్తిని కారు అడ్డగించి కారు ఆపి తన కాళ్ళు తన చేతులు రెండు కూడా రాడ్లతో కొట్టి చనిపోయాడు అని చెప్పి తనను వదిలేసి వెళ్ళిపోయిన ఘటనలో తనను పరామర్శించడానికి పోతా ఉన్నా నిజంగా ఏం జరుగుతూ ఉంది టాపిక్లన్నీ కూడా ఎవరు కూడా జెండా పట్టుకోకూడదు ప్రజలెవరు నిలదీయకూడదు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎన్నికలప్పుడు సూపర్ 6 అంటూ సూపర్ 7 అంటూ ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పుడు అబద్ధాలు చెప్పాడు ఆ అబద్ధాలన్నీ ఇవాళ మోసమయ్యాయి మోసంలో నుంచి ప్రజలు ఈరోజు కోపం ప్రజలకు ఈరోజు ఆ మోసం నుంచి ప్రజలు కోపంతో ఈరోజు బయటికి రోడ్ల మీదకి రాకూడదు అని వైఎస్ఆర్సీపీ శ్రేణులు రోడ్ల మీదకి ప్రజలకు మద్దతు తెలుపుతూ రాకూడదు అని ఈ మాదిరిగా ఒక దుర్మార్గపు అగాత్యాల పాలన చేస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని దాదాపుగా 3.5 నెలలు దాటుతా ఉంది ఏమైనా మీ సూపర్ 6లను అడుగుతా ఉన్నా ఏమైనా మీ సూపర్ 7లను అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే జగన్ ముఖ్యమంత్రిగా ఉండింటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ పాటికే ఉండింటే రైతులందరికీ కూడా ఈ పాటికి రైతు భరోసా సొమ్ముబడి ఉండేది రైతులందరికీ కూడా ఉచితంగా ఇన్సూరెన్స్ అందుండేది రైతులందరికీ కూడా ఎందుకు ఈ విపత్తులు వచ్చాయి ఈ విపత్తులు వచ్చి ఇంత పంట నష్టం జరుగుతూ ఉంది ఎక్కడన్నా ఒక్క గ్రామ సచివాలయంలో కానీ కనీసం వీళ్ళంతా కానీ ఆ గ్రామ సచివాలయంలో లిస్టులు పెట్టి సోషల్ ఆడిట్ చేసి ఎవరికైనా ఇంకా మిగిలిపోయి ఉన్నారా అందరి వచ్చినాయా అన్ని ఊర్లు నమోదైనాయా అని చెప్పి చూసే కార్యక్రమం కనీసం జరుగుతూ ఉందా లేదా అని అడుగుతా ఉన్నా సోషల్ ఆడిట్లు గాలికి ఎగిరిపోయాయి గ్రామ సచివాలయంలో పారదర్శకంగా లిస్టులు పెట్టే కార్యక్రమం గాలికి ఎగిరిపోయింది రాని వాళ్ళు ఎవరైనా కూడా నమోదు చేసుకోండి అని అడిగే ప్రక్రియ గాలికి ఎగిరిపోయింది ఈరోజు గవర్నెన్స్లో రైతులకు పెట్టుబడి సహాయం లేదు రైతులకు ఫ్రీ ఉచిత ఇన్సూరెన్స్ లేదు రైతులకు ఈ క్రాప్ లేదు ఇలాంటి కెలామిటీ వస్తే ఇలాంటి విపత్తు వస్తే కనీసం రైతులను పారదర్శకంగా ఆదుకునే కార్యక్రమం కూడా లేదు ఈరోజు నిజంగా ఆరోగ్యశ్రీ పరిస్థితి చూస్తే
జనవరి నుంచి మామూలుగా జనవరిలో ఏదైనా హాస్పిటల్స్ బిల్స్ వస్తే ఫిబ్రవరిలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ప్రాసెస్ చేసి మార్చిలో బిల్స్ ఇస్తారు. మార్చి 16న కోడ్ వచ్చింది. ఇక అంతే. జనవరి నుంచి ఇప్పటిదాకా 2000 కోట్లు పైచిలుకు దాటాయి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ బిల్ హాస్పిటల్స్ బిల్లు. ఇంతవరకు ఇచ్చిన పాపాన పోల. ఆరోగ్య ఆసరా అటకెక్కిచ్చేశారు. 104, 108 మన ఎంప్లాయీస్కి సంబంధించి మొన్న అడుగుతూ ఉంటే సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు జీతాలు లేదు సార్ అని చెప్తా ఉన్నారు. ఈరోజు మెడికల్ కాలేజీలు 17 కొత్త మెడికల్ కాలేజీలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కట్టడం మొదలుపెట్టి అందులో 5 అప్పటికే పూర్తి చేసేసి ఆ 5 కాలేజీల్లో సీట్లు కూడా తెచ్చుకొని మిగిలిన ఇంకొక 5 కాలేజీలకు కూడా ఇప్పుడు సీట్లు తెచ్చుకునే దానికోసం అన్ని వసతులు క్రియేట్ చేసి పెడితే చంద్రబాబు నాయుడు ఏం చేస్తూ ఉన్నాడు? డబ్బుల కోసం మెడికల్ కాలేజీను స్కాముల కింద మార్చేసి తనకు కావాల్సిన వాళ్ళ కోసం మెడికల్ కాలేజీని అమ్మేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. 0 వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి ప్రతి మెడికల్ కాలేజీలోనూ ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ఉండాల్సిన డాక్టర్లు ఉండేట్టుగా, ఉండాల్సిన నర్సులు ఉండేట్టుగా 0 వేకెన్సీ పాలసీ మేము తీసుకొని వస్తే ఈరోజు మళ్ళీ హాస్పిటళ్లలో మందుల కొరత, హాస్పిటళ్లలో నాడు నేడు ఆగిపోయింది, హాస్పిటళ్లలో డాక్టర్ల కొరత, హాస్పిటళ్లలో నర్సుల కొరత, ఆరోగ్యశ్రీ బిల్లులు ఇచ్చే కార్యక్రమం లేదు.